వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్కు పరిశ్రమలు లేదా పరిశ్రమాధిపతులు ఇంకా వరుస కడుతూనే ఉన్నారు. వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తూనే ఉంది. భవిష్యత్తులో కూడా పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం వాళ్ళకిచ్చే రాయితీల విషయం కానీ మిగిలిన అంశాలు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. వాళ్ళతో మాట్లాడేసేసి రాయితీలు ఎప్పటికప్పుడు వాళ్ళు పరిశ్రమాధిపతులు చెప్పినట్లుగానే మాట్లాడేసేసి ఫైనల్ చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి ఇక రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామిక రంగంగా 100% అభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ కానీ, పరిశ్రమల శాఖ మంత్రి, పెట్టుబడుల శాఖ మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి వీళ్ళందరూ కూడాను ఒకటే చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడుల డన్గా మారుతుంది, పేదరికం లేని రాష్ట్రంగా ఉద్భవిస్తుంది, ఎక్కడ కావాలన్నా ఉద్యోగాలు కొల్లలుగా దొరికే పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అందులో భాగంగానే వచ్చే నెల 14, 15 తేదీలలో విశాఖపట్నంలో CIIA సదస్సు జరగబోతుంది. ఈ సదస్సు గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో 2016, 17, 18 సంవత్సరాల్లో వరుసగా జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికే ఒకసారి ఆల్రెడీ సదస్సు జరిగింది. రెండోసారి మరి కొంతమందితో కూడా పిలిపించి పారిశ్రామికవేత్తలతో సదస్సు నిర్వహించారు. పెట్టుబడులకు సంబంధించి చాలా వరకు విశాఖపట్నంలో జరిగిన సభల్లో సమావేశాల్లోనే MOUలు కుదిరాయి. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గూగుల్ కంప్యూటింగ్కు సంబంధించిన అంటే గూగుల్ డేటా సంబంధించినటువంటి నెట్వర్క్కు సంబంధించినటువంటి సంస్థను విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి గూగుల్ సంస్థ ముందుకొచ్చింది. గూగుల్ సంస్థతో పాటు మరికొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. డేటా సంస్థ గూగుల్ వాళ్ళు ప్రధానంగా 3 చోట్ల విశాఖపట్నంలో 3 ప్రాంతాలలో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు. ఆ 3 ప్రాంతాలలో ప్రభుత్వము స్థలము చాలా తక్కువ రేటుకు రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసి ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయింది. ఆ మేరకు చెప్పేసింది. అయితే అందుకు సంబంధించినటువంటి పూర్తి MOU ఈరోజు సోమవారం సాయంత్రం ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ ఒప్పందం అదే MOU కుదురుతుంది. అట్లాగనే సోమవారం సాయంత్రము ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి ఇతర మంత్రులను కలుస్తారు. ఆయన అక్కడి వాళ్ళతో మాట్లాడేసేసి CIIA సదస్సుకు ప్రధానమంత్రిని కూడా ఆహ్వానించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం జరిగినటువంటి ఈ పరిశ్రమలకు సంబంధించినటువంటి సమావేశంలో ఇది స్పష్టం చేశాడు ముఖ్యమంత్రి. అధికారులు కూడా ఏమి చేయబోతున్నాము, ఎలా చేయబోతున్నాము, MOUలు ఎట్లా చేయబోతున్నాము అనే అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రికి వివరించారు. అయితే ప్రధానమంత్రిని మన CIIA సదస్సుకు విశాఖపట్నంలో జరిగే సదస్సుకు మనం ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికే దాదాపు 1,20,000 కోట్ల వరకు పెట్టుబడులు వచ్చాయి. ఇంకా 1,00,000 కోట్ల పెట్టుబడులు రావడానికి మన ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలో అంటే CRDA భవనాన్ని ప్రారంభించిన తర్వాత సచివాలయంలో జరిగిన సమావేశంలో అధికారుల సమావేశంలో వెల్లడించారు. ఈ విషయాలన్నింటినీ మనం పరిగణలోకి తీసుకొని చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్గా మార్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. మిగిలిన రంగాలు ఎలా ఉన్నా పారిశ్రామిక రంగాన్ని 100% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు తీసుకుపోవడానికి రెడీ అవుతున్నారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. వచ్చే నెల 14, 15 తేదీలలో జరిగే CIIA సమావేశంలో కూడా ఈ అంశానికి సంబంధించి ఒప్పందాలు అంటే దీనికి దాదాపు 80 కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు హాజరవుతున్నారు. అట్లాగనే ఒక 30 దేశాల నుంచి 30 దేశాలకు సంబంధించినటువంటి వాణిజ్య మంత్రులు హాజరవుతున్నారు. ఇక ఈ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కానీ భారతదేశానికి సంబంధించి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ వాణిజ్య ప్రముఖులతో పాటు
ప్రముఖమైనటువంటి వ్యక్తులందరూ చాలామంది వేల సంఖ్యలో ఈ సదస్సుకు హాజరవుతున్నట్టుగా సోమవారం సచివాలయంలో జరిగినటువంటి ముఖ్యమంత్రి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించారు. ఇది మనకు చాలా ప్రతిష్టాత్మకము, జాగ్రత్తగా మీరందరూ పనులు చేయండి అని చెప్పేసి అధికారులను ఆదేశించడం, అట్లాగనే ప్రధానమంత్రిని ఆహ్వానించడం, పెట్టుబడులను ఎక్కువగా వచ్చేటట్టు చూసుకోవడం. ఇదే రోజు సోమవారం సాయంత్రం ఢిల్లీలో గూగుల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం, ఇదంతా కూడాను పారిశ్రామిక రంగానికి 100% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము బలమైనటువంటి సంకేతాలు ఇచ్చి పెట్టుబడిదారులను ఆహ్వానిస్తోందని మనకు అర్థమవుతుంది.